హాయ్ అండి. జాంకాయలండి. ఈ దోర జాంకాయలు కానీ మనం తింటే నోట్లో అంటే చిగుళ్ళు కూడా గిట్టపడతాయండి. జాంకాయలు తిన్నా, జామ ఆకులు తిన్నా అంటే పండ్లకి చాలా మంచిదండి. ఎక్కువ పుచ్చి పళ్ళు కూడా రావంటారు ఈ జాంకాయలు తినడం వల్ల. అదండి పండు అంటే ఈ ఉప్పు వేసుకొని కారం వేసుకొని తింటే ఇంకా భలే ఉంటుందండి టేస్టు. మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇట్లాగే కదండి తింటాము. ఉప్పు కారం వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటాయండి. ఇదండి పొట్టు జాంకాయలు కూడా ఉన్నాయండి. చిన్నవి చూడండి ఎంత టేస్ట్గా ఉంటాయి ఇవి. ఇట్లా మనం ఇళ్ళల్లో కూడా జామ చెట్లు, కరివేపాకు చెట్లు అన్నీ వేసుకుంటే చాలా బాగుంటాయండి. మారేడు చెట్లు ఇవన్నీ వేసుకొని పెంచితే ఇంటి ఆవరణం సూపర్గా ఉంటుందండి. ఇంట్లో ఉండాల్సిన చెట్లు మారేడు చెట్టు, దానిమ్మ చెట్టు, జామ చెట్టు, కరివేపాకు చెట్టు, ఉసిరికి చెట్టు, టెంకాయ చెట్లు ఇంటికి ఇది వాకిటి ముందర ఎదురుగా ఉండాల్సింది. అటుపక్క ఇటుపక్క టెంకాయ చెట్లు ఉండాలండి. ముందు మెయిను, తర్వాత ముద్ద మందారంలో రకాలు ఉన్నాయండి. మందారం చెట్లు అవన్నీ ఉంటే ఇంటికి చాలా మంచిదండి. అంటే తులసి, ఇంటి ముందర తులసి ఉండాలి. తులసి ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అంటారండి. ఇంటి ముందర తులసి చెట్టు కానీ పెట్టుకుంటే పూజిస్తే, అందులో శ్రావణ మాసం కదండి చాలా మంచిది. పూజ చేసుకునే దానికైతే ఉసిరి చెట్టు, మారేడు చెట్టు అవి వేసుకోవాలండి. అంటే దేవుడు భక్తి పరంగా పూజ చేసుకునే దానికి దోసాని చెట్లు, ముద్ద దోసాని, రెక్క దోసాని, మల్లి చెట్లు అవి వేసుకోవాలి. మనం తినే చెట్లు అయితే జామ చెట్టు, సపోటా చెట్టు, మనం మామూలుగా టెంకాయ నీళ్ళు తాగుతాం కదండి, హెల్త్కి చాలా మంచిది అంటారు. టెంకాయ చెట్లు అవి, గజనిమ్మ చెట్లు, నారింజ చెట్లు అవన్నీ. ఉసిరికాయలు అంటే ఎట్లా మనం తింటే చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఉసిరికాయ అవి వేసుకోవచ్చు. ఇప్పుడైనా కానీ మధ్యలో ఇల్లు కట్టి చుట్టూ చెట్లు వేసుకుంటే ఆ ఇంటికే అందం వస్తుందండి. ముందుండాల్సింది చెట్లు. మనకి ఎంత ఆనందంగా ఉండాలంటే ముందు చెట్లు ఉండాలండి. చెట్లతో పూలతో అలంకరించబడితే ఆ ఇల్లు లక్ష్మీదేవి తాండవిస్తుందండి. ఇప్పుడైనా కానీ ఇంటి ముందు చెట్లతో ఉండాలి. ఇంటి ముందర తులసి కోట అనేది ఉండాలండి. ఇంటి ముందే తులసి కోట ఉండాలా, లేదా వెనక సైడ్ ఉండాలి. అట్లా ఉంటే లక్ష్మీదేవి అనేది తాండవిస్తుందని చెప్తారండి పెద్దలు. దానిమ్మ చెట్టు కూడా మహాలక్ష్మితో పూజ చేస్తారండి. మారేడు చెట్లు అంటే ఈశ్వరుడికి పూజ చేస్తారు. ఉసిరి చెట్లు అంటే మామూలుగా పూజ చేసుకుంటారు కదండి. ఉసిరి చెట్టు, తులసి చెట్టుకి వివాహం కూడా చేస్తారు. చెట్లు అనేది మన మనసు కూడా ఆ చెట్ల వల్ల ప్రశాంతతనిస్తుందండి. ఎప్పుడు పచ్చదనాన్ని ఎప్పుడు ఉంటే అది చాలా మంచిదండి. ఇప్పుడైనా ఎవరైనా ఇల్లు కట్టేటప్పుడు మధ్యలో ఇల్లు కట్టి చుట్టూ చెట్లు వేసుకునేటట్టు, ఇటుపక్క వేసుకునేటట్టు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్